ఖమ్మం వాసులకు వరద కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు వరదలతో సర్వం పోగొట్టుకున్న తమను పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు బాధితులు. నాగార్జున ఫంక్షన్ హాల్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల వాసులు ధర్నాకు దిగారు. లాకారం చెరువు, కాల్వలు, నాలాల కబ్జాలతోనే తమ ఇళ్లను వరద ముంచెత్తిందని ఫైర్ అయ్యారు. ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మున్సిపల్ కమిషనర్, మేయర్లకు కబ్జాలపై కంప్లైంట్ చేశారు స్థానికులు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. రైట్గా కవిరాజ్ నగర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. ముంచెత్తాయి. ఈ క్రమంలో ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా అనేక చోట్ల నాలాలు, కాలువలు, చెరువులు అన్ని కబ్జా చేయడం కారణంగా ఆ నీళ్లు వాటిలోకి ప్రవహించకపోవడంతో వీధుల్లోకి నీళ్లు రావడం జరిగింది. వరద నీరు ఎక్కువగా వస్తుంది, తమ ఇండ్లన్నీ మునిగిపోతా ఉన్నాయి. కబ్జాదారులపైన చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజానికం ఈ రోజు కోర్టు ఎదురుగా నాగార్జున ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ ఎదురుగా వచ్చి అక్కడున్న ఎవరైతే లోతట్టు ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడికి మున్సిపల్ కమిషనర్ని పిలిపించి ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళందరి ఇండ్లను తొలగించాలి, వాళ్ళ కట్టడాలను ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడ మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది అడిగి మనం కమిషనర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా ఇక్కడున్న ప్రజానికం అంతా కూడా కబ్జాలు గురయ్యాయి కాబట్టి మా ఇండ్లన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి ఆరోపించి ఆందోళన చేపట్టారు కదా, దీనికి సంబంధించి సమగ్ర విచారణ ఏం చేపట్టారు, మీ రిపోర్ట్ ఏముంది సార్? వాటర్ కోర్స్ మధ్యలో ఉన్న కొన్ని స్ట్రక్చర్స్ ఐడెంటిఫై చేసాము. అవన్నీ స్ట్రక్చర్ ఇప్పుడు తొలగమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడ ముందు కూడా ఒక డ్రైన్ లాగా స్ట్రక్చర్ ఉంది, దానికి కూడా డీసిల్టింగ్ మేము నిన్న రాత్రి నుంచి చేసిస్తున్నాము. 3 మషీన్స్ కూడా పెట్టాము, ఇంకా 2 మషీన్ ఇంకా పెడతాము. అయితే పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పార్టీ ఖానాపురం దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ అల్లిపురం వరకు చూస్తే ప్రతి ఒక్క కాలువని నాలాని కబ్జా చేశారు, చెరువుని కబ్జా చేశారు. దానిపైన భారీ కట్టడాలు కూడా నిర్మించడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా, వాటిని కూల్చేస్తారా, వాళ్ళకి సంబంధించిన ఎటువంటి నోటీసులు ఇస్తారు? అన్ని స్ట్రక్చర్స్ బఫర్ FTLలో ఉంటే ఉన్న అన్ని స్ట్రక్చర్స్ మేము ఈ ఫ్లడ్ తర్వాత ఐడెంటిఫై చేసి దాని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే సుదీర్ఘకాలంగా ఖమ్మంని ఇలాంటి ఫ్లడ్స్ ముంచెత్తా ఉన్నాయి, దాని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్యుడు గోస పట్టట్లేదు అధికారులకు, కేవలం ఆ రోజు మాత్రమే ఏదో సర్వే చేసి రెండో రోజు మళ్ళీ చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు తీసుకోబోయే చర్యలు కఠినంగా ఉండబోతున్నాయి, ఈ రోజు కూడా నామమాత్రంగానే ఉండబోతుందా? అట్లా కాదు, లాస్ట్ 7 days నుంచి మేము కూడా ఫీల్డ్లోనే ఉన్నాము. Day 1 నుంచి అంటే లాస్ట్ 30-40 years నుంచి ఇలాంటి ఫ్లడ్ ఖమ్మంలో రాలేదు, మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ డిడ్ నాట్ లూజ్ ఈవెన్ అ సింగిల్ లైఫ్. ప్రాపర్టీ ఏదైనా లాస్ ఉంది, దానికి సర్వే కూడా చేయించాము ఆల్రెడీ, ఆ డేటా సబ్మిషన్ కూడా అయిపోయింది. ఇంకా 1-2 daysలో ప్రతి ఒక్కరు అకౌంట్లో 10,000-12,000 దాకా అమౌంట్ వస్తుంది. ఏదైనా లాస్ జరిగింది దానికి మేము ఐడెంటిఫై చేసి ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించాము. ఖమ్మం కార్పొరేషన్లో ప్రధానంగా సర్వే నెంబర్లను మార్చేసి ఈ సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ కాకుండా సర్వే నెంబర్లను మార్చి కోర్టులకు వెళ్ళి కోర్టులకు సంబంధించిన ఇప్పుడు ఇంకా పర్మిషన్ ఉంది మాకు, కోర్టు నుంచి ఉంది మాకు అని చెప్పేసి అలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కదా, దానిపైన ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ప్రతి పర్మిషన్ నేను పర్సనల్గా చూసి ఇస్తున్నాను. అంటే మీరు గతంలో ఇచ్చినే కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు ఐడెంటిఫై చేశారో వాటిని కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పేసి చాలా మంది కోర్టులు కూడా ఫాలో అప్ చేస్తున్నాము. ఎక్కడైనా బఫర్లో స్ట్రక్చర్ ఉంటే, ఎక్కడైనా FTLలో ఫ్లడ్ ప్లేన్ స్ట్రక్చర్ ఉంటే మేము ఫాలో అప్ చేస్తున్నాను, ప్రాపర్గా ఫాలోఅప్ చేస్తున్నాము. అంటే ఒకవైపు సర్వే అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, వాళ్ళ తప్పిదాలు అనేకం ఉన్నాయి, వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? కేవలం ఆక్యుపై చేసిన వాళ్ళ మీద ఉంటాయా? పర్మిషన్లు అసలు ఆ విధంగా ఎలా ఇచ్చారు, ఎవరు ఏ నాయకుల ఒత్తిళ్ల మీదకి ఇచ్చారు, ఆ నాయకులపైన ఇప్పుడు ఏమైనా కేసులు పెడతారా, ఏం చేస్తారు వాళ్ళని? ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అందరి మీద మేము యాక్షన్ తీసుకుంటాము. ఎంక్వైరీ ప్రాపర్గా ప్రొసీజర్ ఎంక్వైరీ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. యాజ్ ఎ మేయర్గా ఖమ్మం నగర ప్రజానికానికి ఇంత మునకకు గురైంది, ఇంత ఇబ్బందులు గురవుతున్నారు కదా, ప్రజానికి ఎలాంటి భరోసా కల్పిస్తారు, ఈ కబ్జాదారులకు ఎలాంటి హెచ్చరిక జారీ చేస్తారు? కబ్జాదారులందరికీ కూడా ముఖ్య గమనిక, అందరికి కూడా హెచ్చరిక, ఏది కాలువలకి అడ్డున్నా, ఏది ఆక్రమించినా సరే తప్పకుండా దాని మీద కార్యాచరణ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి దీనిలోనే ఉన్నాం కాబట్టి, ఫ్లడ్స్లోనే ఉన్నాం కాబట్టి ఎవ్వరూ కూడా అధికారులు, నాయకులు, ఎవ్వరు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానిలో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఇది అయిపోగానే దాని మీదే ఉంటుంది. ఈ కబ్జాల నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి అనేక మంది పార్టీ కండవాలు మారుస్తున్నారు, వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉంటాయా? కండవాలు మార్చినా, అధికారం ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా కూడా మేము చేసేది అదే, కరెక్ట్గా చేస్తాం. అది ఏది అడ్డున్నా ఎవరిదైనా సరే తీసేయటానికి రెడీ.
ఓకే, మొత్తంగా చూస్తే ఇటు ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించబోతుంది. ఎవరైతే FTL లో అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు చేపట్టబోతున్నాం, తీసుకోబోతున్నాం, వాటిని కూల్చేయబోతున్నాం అని చెప్పేసి కమిషనర్ అదేవిధంగా మేయర్ చెప్తున్న పరిస్థితి. స్థానికంగా ఉన్న ప్రజానికంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి, మీకు ఎలాంటి బాధలు ఉన్నాయి, ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు ముందుకుపోతుంది? వాటర్ ఎక్కడికి వచ్చింది కదా, 14 రండి అది చూద్దరు, అది 14 రండి అది ఒకసారి చూద్దరు. అంటే ఏం జరిగిందో చెప్పండి. నేను అక్కడ దాకా రావాల్సి ఉంటది కదా. గత 50 సంవత్సరాల నుంచి కవిరాజ్ నగర్ లో లేని వరద ఇప్పుడు రావడం, ఈ ఏదైతే కాలువ ఉందో ఇక్కడ నుంచి దిగువకు పోయే కాలువ ఆక్రమించడం వల్లనే ఇది జరిగింది. లకారం నుంచి గనక ఆ కాలువని కింది పోవడానికి మొత్తం ఒక 40 అడుగుల విస్తీర్ణంలో కాంక్రీట్ చేయగలిగితే ఎప్పుడైనా ఈ వరద సాఫీగా కిందికి వెళ్ళిపోతే ఈ ఫ్లడ్ అనేది తగ్గిద్దని మా భావన. కవిరాజ్ నగర్ 7వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు చూస్తున్నారు. ఇది సాయిబాబా టెంపుల్ ఈ రోజు మోకాళ్ళలోతు నీళ్లు. మొన్న వచ్చిన వరద మాత్రం 8-9 అడుగులు వాటర్ ఉంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. కట్టు బట్టలతో బయటకు వెళ్ళిపోయారు. తినడానికి ఏమీ లేవు. అన్ని ఫర్నిచర్స్ కాకుండా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు టోటల్గా మొత్తం ఖరాబ్ అయినాయి. కట్టు బట్టలతోటి బయటికి పోవడం జరిగింది. అదే కాకుండా ఇంట్లో మళ్ళీ ఇక్కడ పడుకోవాలంటే భయం అవుతుంది. ఎక్కడెక్కడ మీ ఇబ్బంది ఉంది? ఆ ఇబ్బంది కారణంగా మీరు ఎవరికి ఫిర్యాదు చేశారు? వాళ్ళు ఏమంటున్నారు? మాది శ్రీ చైతన్య నగర్ కాలనీ. రోడ్డు పక్కన మా ఇల్లు, ఫస్ట్ ఇల్లు మాదే ఉంటుంది. వారం నుంచి మొదలు పెట్టాం అన్న. ఇల్లు మొత్తం మునిగిపోయింది. దేనికైతే అసలు సామాన్లు మొత్తం పోయినా. నా బండి అన్న నేను డెలివరీ వై చేసుకుంటూ ఉంటాను. కష్టం చేసి నా బండి కూడా పోయింది అన్న. 20,000 లాస్ అవుతాను. నా బండి వారం నుంచి ఇబ్బంది పడుతున్నాను. నేను వాళ్ళు తడిసి నేను దావ పైన పండుకున్నా నీళ్ళ కోసం. ఎవరింట్లో పండుకుంటా? ఎవరిస్తారు చెప్పు? ఎవరింట్లో పండుతుంది చెప్పన్నా? మా బాధ చెప్పుకుంటే ఒక్క నా కొడుకు పట్టించుకోవట్లే అన్న. ఒక్క నా కూడా ఎవడు పట్టించుకోవట్లే. అసలు ఒక్కని తీయను దీన్ని ఖండించాలన్నా. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉన్నారన్న, పేదోళ్ళు అన్న, రూపాయి చేస్తే డైలీ కష్టం చేసేటోళ్ళు, పని చేసేటోళ్ళు అన్న. వాళ్ళకి ఎలా తెలిసి చెప్పు? నా బండి పోయింది, ఫోన్ పోయింది, నాకు ఇస్తారన్నా డబ్బులు 10,000 ఇస్తా, 20,000 ఇస్తారంటే మా కూలిపోతుందన్న. మా ఏం చేసుకోవాలి చెప్పు? మా వ్యాపారం ఏం చేసుకోవాలా? మా పరిస్థితి ఏం చేసుకోవాలా? అప్పుడు ఎక్కడ ఇబ్బంది కలిగిందండి ఎక్కువగా మీ కాలనీలో? మా కాలనీ మొత్తం అండి, మొత్తం అసలు తినటానికి తిండి లేదు, బట్టలు లేవు, అది చేతిలో ప్రాణాలు పెట్టుకుని బయటకు వచ్చేసాం. ఇదేనండి మా ఇల్లు. మొత్తం అసలు ఏమి లేవండి, అసలు ఏమి లేవు. అది చేతిలో ప్రాణాలు పట్టుకుని పార్టీలకు అతీతంగా అనేక మంది రాజకీయ అండదండలతో కబ్జాలు చేశారని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం ఆరోపిస్తా ఉంది. వీళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తమ కబ్జాలను కాపాడుకోవడం కోసం అని చెప్పేసి పార్టీ కండువాలు మారుస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఖమ్మం నగరంలో ఖానాపురం నుంచి మొదలుకుంటే అల్లిపురం ఏదైతే కాలువ గంగదేవమ్మ టెంపుల్ ఉందో అక్కడ వరకు కబ్జాలు జరిగినాయి. అనేక స్కూళ్ల నిర్మాణాలు, కాలేజీల నిర్మాణాలు జరిగినాయి. వీటిని తొలగించాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా సందీప్ ఝా కమిషనర్ ఉన్నప్పటి నుంచి కూడా ఒక నోటీసులు ఇస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. కేవలం తమ కబ్జాలను కాపాడుకోవడం కోసం మాత్రమే అనేక మంది నాయకులు, అనేక అగ్రనాయకుల దగ్గర తిరుగుతున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా ఖమ్మం నగరంలో డిమాండ్ నుండి అయినప్పటికీ కానీ అధికారులు చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఖమ్మంకి ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఇది మొత్తంగా కవిరాజ్ నగర్ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఆ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.